నజీర్ గారు టీడీపీ నుంచి, అలాగే ఫాతిమా గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటావు? ముస్తఫా కూతురే గెలుస్తారా? ఎలా బాబాయ్? ఫోటో తీసుకోండి ఒకసారి. ఎందుకని? చంద్రబాబు మాకేం న్యాయం చేయలే. 2 మాటలు ఆయన పరిపాలన పింఛన్ చేస్తే రాస్తే 2 మనసులు ఎకర కొట్టాడు. జగన్ పరిపాలన మాకు పింఛన్ స్టార్ట్ అయింది. ఏదైనా ఆయన చేశాడు మా సార్. అంతే అంటారు. ఫాతిమా గారే గెలుస్తారంటారా? వాస్తవం. రీజన్ ఏంటి? ఎందుకని? ఏమైనా చేశారా మీకు? మాకేం చేయలేదంటే జగనే చేశాడు. ముస్తాబ్ కూడా మాకేం చేయలే. జగన్ మొక్కం చూసే మేము ఓటేయటం, అంతేగాని వీళ్ళు ఎవరు మాకు పని చేసేవాళ్ళు కదా. ఈ రోడ్డు ఏమని ఎమ్మెల్యేలు బతిలాడాం, చూస్తున్నారు, రోడ్డు తిరుగుతున్నారు, రోడ్డు ఇట్లా. ఈసారి అయితే గుంటూరు ఈస్ట్ నుంచి ఫాతిమా గారు గెలుస్తారు. ఆమె గెలిచింది. వాస్తవం. నజీర్ గారు ఏం లేదు లేదు, మేమే గెలిచింది. గుంటూరు ఈస్ట్ నుంచి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. గుంటూరు ఈస్ట్ నుంచి మొహమ్మద్ నజీర్ గారు అలాగే ఫాతిమా గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు వస్తారంటారు? ఫాతిమా గారు వస్తారు. అంటే ఇదే మొదటిసారి కదా ఫాతిమా గారు పోటీ చేయడం? ఇదే మొదటిసారి కదా ఫాతిమా గారు పోటీ చేయడం. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. వస్తున్నారా? మీకు ఏమైనా చేశారా ఇప్పటి వరకు? ముస్తఫా గారు కానీ చేశారు. ఏం చేశారు? మీకేమన్నా మంచి పనులు బాగా. ఓకే, అందుబాటులోనే ఉంటున్నారా మీకు? ఓకే, ఏమైనా చేశారా? మీకు ఏమైనా వచ్చినాయా ఈ గవర్నమెంట్లో? అసలు అడగాలంటే ఇల్లు సారా రాలేదు మాకు. అసలు ఇల్లు సారా వచ్చింది రాలేదు. ఏమొచ్చాయి అసలు ఈ గవర్నమెంట్? మామూలుగా. పోనీ ఫాతిమా గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అని చెప్పండి. ఓకే, నుంచి ఈసారి ఫాతిమా గారు అలాగే నజీర్ గారు నిలబడుతున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఫాతిమా గారా? ఎందుకని? కొన్ని మంచి పనులు చేశారు కదమ్మా. మీకేం వచ్చినాయమ్మా? నాకు చేనోత వచ్చింది, 18 ఏళ్ళు వచ్చినాయి. మరి మా ముసలాయనకి పింఛన్ వస్తుంది, మా పిల్లలకి ఇంటి స్థలం వచ్చింది. వస్తాడు. మాకు ఇల్లు చూపిస్తారు కమ్మా. పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు పట్టాలు ఇచ్చారు, ఫ్లాట్లు చూపిస్తారు. అందుబాటులోనే ఉంటున్నారా ఫాతిమా గారు మీకు? ఉంటున్నారు. ముస్తఫా గారు ఉంటున్నారు. ఇంతకు ముందు ముస్తఫా గారు ఏం చేశారా మీకు పనులు? చేశారు. ఈసారి మరి ఫాతిమా గారు చేస్తారంటారా? చేస్తారు. వస్తే బాగుండిద్దా? బాగుంటది. గెలిపిస్తారా మరి? ఈసారి గుంటూరు ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారు? మేమే ముస్తాఫా గారు కూతురే, ఫాతిమా గారు. ఓకే మా, థ్యాంక్ యూ. గుంటూరు ఈస్ట్ నుంచి ఇప్పుడు ఫాతిమా గారు అలాగే నజీర్ గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఫాతిమా గారు వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది. మళ్ళీ ఫాతిమా గారు వస్తే ప్రభుత్వం బాగుంటుంది అంటారు. సో ఎందుకని? ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూస్తున్నాం కదా మనం, అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే ప్రభుత్వం కూడా ఇంకా మంచి జరిగిందని కోరుకుంటున్నాం. బాగా ఫాతిమా గారు మీకు ఏమన్నా చేశారా ఇక్కడ పనులు? చేశారు. ఇదివరకు నాకు పెన్షన్ రాకపోతే మేడం గారు పెన్షన్ అప్లికేషన్ పెట్టింది, నాకు పట్టించుకోకపోతే. అంటే హ్యాండిక్యాప్ పెన్షన్. ఇంతకుముందు లేదా? ఇంతకుముందు లేదు. గవర్నమెంట్ లో పెట్టుకున్నారా? నాకు యాక్సిడెంట్ రీసెంట్గా 1.5 year అయింది. రాలా, ఇంకా రేపు ఒకేసారి గెలవంగానే సాక్రిఫైస్ చేశాను చెప్పారు. సో గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. గవర్నమెంట్ బాగానే ఉంది. ఈసారి మేడం అవైలబుల్ గా ఉంటున్నారా, ఈయన నజీర్ అవైలబుల్ గా ఉంటున్నారా మీకు? మేడం గారే ఇంటికి వచ్చారు, మొత్తం చూసారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వచ్చారా మీ దగ్గర? వచ్చారు. సో ఎలా అనిపిస్తున్నారు? బాగానే మాట్లాడుతున్నారా? బాగానే మాట్లాడారు, హెల్ప్ బాగా చేస్తున్నారు. సో మరి ఈస్ట్ నుంచి ఈసారి ఎవరు గెలుస్తారంటారు వీళ్ళిద్దరిలో? ఫాతిమా గారు 100%. ఫాతిమా గారే. ఓకే, థ్యాంక్ యూ. గుంటూరు ఈస్ట్ నుంచి ఈసారి ఫాతిమా గారు అలాగే నజీర్ గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఈసారి నీకు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఫాతిమా గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు చేస్తున్నాడు కాబట్టి 5 సంవత్సరాలు వస్తే ఈ ఇయర్ కూడా బాగా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ముస్తఫా గారు ఏమైనా పనులు చేశారా మీకు? పనులు చేశారు, కొన్ని పనులు జరిగాయి. ఓకే, సో ఎలా అనిపిస్తున్నారు? ఫాతిమా గారు వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు, ఈ మధ్య కాలంలో వచ్చారా? ఎలా అనిపిస్తున్నారు మరి? బాగానే ఉంది. బాగానే ఉన్నారు. అంటే ఎలా ఉంటున్నారు? మీతో అందుబాటులో ఉంటున్నారా? మీకు ఏమైనా పనులు చేస్తున్నారా? ఇంతవరకు ఏమైనా చేశారా? అందుబాటులోనే ఉన్నారు. ఓకే, ఈసారి వస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అని ఈస్ట్ నుంచి వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఎందుకని? మనకి ఈయనంటే ఇష్టం.
ఎవరంటే? జగన్ అంటే జగన్ గారు అంటే జగన్ గారి తరపు నుండి ఇక్కడ జగన్ గారు లేరుగా, ఇప్పుడు ఫాతిమా గారే కదా ఉంది. ఉన్నా ఆయన కోసమైనా ఇంకా ఓటు వేయాలి. ఏదో ఒకసారి ఫోటో చూపించండి మాకు. ఫాతిమా గారు వస్తున్నారు అక్క మీ దగ్గరికి? నిన్న వచ్చింది. నిన్న వచ్చారు. ఎలా అనిపిస్తున్నారు? బాగానే ఉంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పారా? చేస్తానన్నారా? ఇదే మొదటిసారి కదా ఆవిడ పోటీ చేయడం. గెలిపిస్తారా మరి? ఈసారి ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారంటారు మరి? గెలిచిద్ది. థ్యాంక్ యూ. చూడండి, గుంటూరు ఈస్ట్ నుంచి మొహమ్మద్ నజీర్ గారు అలాగే ఫాతిమా గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఈవిడే వస్తుంది. ఫాతిమా గారే గెలుస్తారు. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ నాన్నగారు వచ్చి మంచి పనులే చేశాడు. కాకపోతే మాకు కొంచెం ఈ రోడ్డు ఒకటే వేయలేదు. అందరికి ఇళ్ల స్థలాలు వచ్చాయి కానీ మాకు 2 ఆడపిల్లలు, మాకేమీ లేదు. 20 సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నాం మేము. మాకైతే మాత్రం మరి దయచేసి కొంచెం ఇళ్ల స్థలాలకి ఏదన్నా వచ్చేటట్టు సహాయం చేయమని అడుగుతాం. ఫాతిమా గారు తెలుసా మీకు? తెలుసు మేడం. ఎలాంటి వారు? మంచివారే, కానీ ఇప్పుడే కదా రావటం. ఇప్పుడే వీళ్ళ నాన్న పరిపాలన బాగానే ఉంది. మరి కొంచెం మాకు దయచేసి ముస్తఫా గారి పరిపాలన బాగానే ఉంది కానీ గారు వస్తే ఈస్ట్ నుండి బాగుంటది అంటారు. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ.